స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఆ మధ్యన సినిమా యాక్టర్గా 4-5 సినిమాలు చేసినట్టున్నాడు. తర్వాత ఎమ్మెల్యేగా గెలిచాడు, వాళ్ళ తాత నియోజకవర్గం నుంచి గెలిచాడు. ఇప్పుడు ఇక వారసత్వం కరుణానిధి బతికుండగానే ఇద్దరు కొడుకులకి వారసత్వ పోరు వచ్చింది. అది అళగిరి స్టాలిన్. పెద్ద కొడుకు అళగిరి కొడుకుగా పెద్ద కొడుకుగా వారసత్వం నాదంటే స్టాలిన్లో చురుకుదనం ఎక్కువ ఉందని కరుణానిధి స్టాలిన్కి అప్పచెప్పాడు పార్టీని. ఇప్పుడు తన తర్వాత వారసుని స్టాలిన్ రెడీ చేసేసాడు ఉదయనిధి స్టాలిన్. ఇక్కడ గొడవ లేదు, పెద్దగా పోరాటం ఏం లేదు. ఉదయనిధి స్టాలిన్ని ఉప ముఖ్యమంత్రిగా చేసి తద్వారా భవిష్యత్తులో డిఎంకేకి అంటే తర్వాతి తరానికి కూడా ఇక్కడ ఏంటంటే ప్రాంతీయ పార్టీల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏంటి ఎన్టీఆర్ గారి తర్వాత చంద్రబాబు ఉన్నారు కాబట్టి ఇంతకాలం పాటు పార్టీ నడిచింది. ఇప్పుడు నెక్స్ట్ లోకేష్ ఉన్నారు కాబట్టి ఇక పార్టీకి డోకా లేదు అన్నటువంటిది కార్యకర్తలు ఒక ధైర్యం నింపడం అనేది ఎట్లా ఉంటుందో అట్లాంటి కాన్సెప్ట్ ప్రాంతీయ పార్టీలకి ఆ ధైర్యం భవిష్యత్తు నాయకుడు సో అన్నటువంటిది ధైర్యం ఇవ్వడం. ఇప్పుడు కేసీఆర్ కనుక కేటీఆర్ని పెట్టినట్టు ముందు అదే తరహాలో ఇప్పుడు అక్కడ ఉదయనిధి స్టాలిన్ని ఏకంగా డిప్యూటీ సీఎం చేయడానికి ప్రిపేర్ అవుతున్నాడు.